హాయ్ అండి, వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ ఎంబ్రో సొల్యూషన్. మనకు అందరికీ తెలుసు త్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ చాలా పాపులర్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వెరీ గుడ్ సర్వీస్, ది బెస్ట్ క్వాలిటీ మిషన్స్ అని. సో చాలా మంది ఇప్పటికే కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ మన త్రిబుల్ ఆర్ కంపెనీ నుంచి తీసుకొని ఎంతో మంది కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ బిజినెస్ చేస్తూ అంటే కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ డిజైనర్గా చాలా సక్సెస్ఫుల్గా మంచి పొజిషన్లో ఉన్నారు. సో అయితే ఇప్పటికీ కూడా చాలా మంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేద్దామని లేదా ఇప్పుడు కొత్తగా ఐడియా కూడా రావచ్చు. అయితే కొంతమందికి ఏంటంటే బడ్జెట్ సపోర్ట్ ఉండకపోవచ్చు, అంటే డైరెక్ట్గా క్యాష్ పెట్టి తీసుకునే అవకాశం లేకపోవచ్చు. సో బెస్ట్ ఏంటంటే అంటే కంప్యూటరైజ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనే కానీ లేదన్నా టైలరింగ్ సంబంధించి ఏ బిజినెస్ అనే కానీ సీజన్లో మనం చాలా హ్యూజ్ ఇన్కమ్స్ మనం జనరేట్ చేస్తాం. బట్ ఈ సీజన్ మనకు వెళ్ళిపోతుంది అనుకునే కండిషన్ లో మనం బ్యాంక్ లోన్ కి మనం ముందే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంక్ లోన్ ముందు నుంచి మనం ప్రిపేర్ అవ్వడానికి మనం ఈ పర్టికులర్ వీడియోలో ఏ డాక్యుమెంట్స్ అవసరం, ఏ డాక్యుమెంట్స్ తో మనం బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అనేది ఒక పాయింట్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం బ్యాంక్ లోన్ తో అంటే ఎంత డౌన్ పేమెంట్ అంటే బ్యాంక్ లోన్కి వెళ్ళి తీసుకునే కండిషన్ లో మనం ఎంత డౌన్ పేమెంట్ కట్టి మిషన్ తీసుకోవచ్చు అనేది ఒక స్కీమ్ గురించి నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అనమాట. సో అదేంటంటే కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ బిజినెస్ ని మనం గవర్నమెంట్ సెక్టార్ అయినా అంటే కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎంఈజీపీ లోన్ ద్వారా తీసుకోవడం అనేది చాలా మంది తీసుకుంటున్నారు అండ్ సబ్సిడీని కూడా అవైల్ చేసుకుంటున్నారు. సో మీరు కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి పిఎంఈజీపీ లోన్ ద్వారా తీసుకోవాలనుకుంటే మనం ఎంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎంత మన అమౌంట్ మనం క్యాపిటల్ గా మనం బ్యాంక్ కి చూపించాల్సి ఉంటుంది అనేది చిన్న వీడియో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఈ మన కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్ ని లోన్ పరంగా తీసుకోవడానికి మినిమం ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా టోటల్ గా చూడండి, మరీ ఎక్కువ లెంగ్తీ ఉండదు, బట్ టోటల్ గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంక్ లోన్ ద్వారా మిషన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే పిఎంఈజీపీ లోన్ అవైల్ చేసుకుని మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ బేసిక్ గా మీరు డాక్యుమెంట్స్ అనేవి పెట్టుకోండి. బేసిక్ డాక్యుమెంట్స్ పెట్టుకున్న తర్వాతే మీరు బ్యాంక్ ని అప్రోచ్ అవ్వండి. అంటే ఈ డాక్యుమెంట్స్ వేస్ట్ అయిపోతాయి కదా, వాళ్ళు తర్వాత లోన్ ఇవ్వమంటారని కాదు. మీరు వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్ మీరు బ్యాంక్ వెళ్తే బ్యాంక్ వాళ్ళు అసలు మిమ్మల్ని పట్టించుకోరు. సో కొంత డాక్యుమెంటేషన్ మీకు ఎప్పటికీ ఉండాలి. ఆ డాక్యుమెంటేషన్ మీరు తీసుకెళ్ళిన తర్వాత ఇంకేదైనా కావాలంటే వాళ్ళు చెప్తారు, మళ్ళీ మీరు అప్రోచ్ అవ్వచ్చు. మళ్ళీ మీరు మీ సేవ ద్వారా కానీ లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కానీ మీరు ఆ డాక్యుమెంట్ ని మళ్ళీ తీసుకుని ఇవ్వచ్చు అనమాట బ్యాంక్ లో. సో ఏంటి ప్రైమరీగా మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ కార్డ్ అండి. ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. పాన్ కార్డ్ కూడా కంపల్సరీ మ్యాండేటరీగా ఉండాలి. ఈ రెండింటితో పాటు మనం కంపెనీ నుంచి మనం ఇచ్చే కొటేషన్ ఉంటుంది, ఆ కొటేషన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. మన బ్యాంక్ లో ఆ కొటేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంక్ కొటేషన్ తర్వాత మీకు మనం అంటే చాలా కండిషన్స్ లో ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఎంత లోన్ అమౌంట్ మనం తీసుకుంటున్నాము, లేదా ఎంత అమౌంట్ మళ్ళీ మనం అంటే ఎలా కడతాము, ఎవ్రీ మంత్ ఎలా కడతాము అనే డీటెయిల్స్ అన్ని కూడా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మెన్షన్ చేసి ఉంచుతారు అనమాట. సో అదే కాకుండా మీకు ఉద్యమ ఆధార్ అనేది ఉంటుంది. ఉద్యమ ఆధార్ అనేది మీకు మీ సేవలో దొరుకుతుంది, మీ దగ్గరలోనే మీ సేవలో దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎగ్జిస్టింగ్ సచివాలయంలో కూడా దొరుకుతుంది, అలా కూడా మీరు తీసుకోవచ్చు ఉద్యమ ఆధార్. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ షాప్ నుంచి మీరు రన్ చేస్తున్నట్టయితే మన సచివాలయంలో ఇస్తారు లేబర్ సర్టిఫికేట్ అని చెప్పి, లేదా మన తెలంగాణలో అయితే మీ సేవా కేంద్రంలో ఇస్తారు లేబర్ సర్టిఫికేట్ కూడా మీరు దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అన్ని రెడీగా ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా మీకు బ్యాంక్ లోన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. బట్ మీరు పిఎంఈజీపీ లోన్ కనుక వెళ్ళే కండిషన్ ఉంటే మీకు ఆల్రెడీ తెలుసు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి 35% సబ్సిడీ వస్తుంది. సో మీరు దానికంటూ మీరు విలేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు గ్రామ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ అది మీరు తీసుకోవచ్చు విలేజ్ సర్టిఫికేట్ అనేది. అది కాకుండా కూడా మీరు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ సర్టిఫికేట్ కానీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కానీ డిజబిలిటీ సర్టిఫికేట్స్ కానీ అవి కూడా పెట్టచ్చు. అవి తర్వాత మీకు ఆల్రెడీ టైలరింగ్ లో ఎటువంటి అనుభవం ఉంది లేదా టైలరింగ్ లో ఏదైనా సర్టిఫికేట్స్ కావాలంటే అది మ్యాండేటరీ కాదు, అది కూడా ఉంటే మీరు జడ్జ్ చేయొచ్చు. సో దానివల్ల ఏంటంటే మీకు లోన్ ప్రాసెస్ అనేది ఇంకొంచెం స్పీడప్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మస్ట్ అండ్ షుడ్ గా పెట్టుకోవాలి. కొన్ని కండిషన్స్ లో బ్యాంక్ వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ కాకుండా వేరే డాక్యుమెంట్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్ హౌస్ లో లేని కండిషన్ లో ఉంటే రెంట్ హౌస్ లో ఉంటే కనుక లేదా రెంట్ షాప్ తీసుకుంటే కనుక రెంటల్ అగ్రిమెంట్ అనేది మ్యాండేటరీ, కంపల్సరిగా రెంటల్ అగ్రిమెంట్ అడుగుతారు బ్యాంక్ వాళ్ళు. సో అది కూడా మీరు జడ్జ్ చేయాలి. అండ్ టోటల్ లోన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చే జిఎస్టి బిల్ అనేది కంపల్సరిగా బ్యాంక్ నుంచి మనం బ్యాంకర్స్ ఏ బ్యాంక్ నుంచి అయితే మనం లోన్ తీసుకుంటున్నామో ఆ బ్యాంకర్ కి మనం ఈ జిఎస్టి బిల్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిఎస్టి బిల్ మ్యాండేటరీ. సో మీరు తీసుకునేటప్పుడు ఏ కంపెనీ నుంచి తీసుకుంటున్నా సరే జిఎస్టి బిల్ ని మీరు ఖచ్చితంగా మీరు తీసుకుని మీరు బ్యాంక్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు పిఎంఈజిపి లోన్ కనుక అవైల్ చేసుకుంటే మీరు జిఎస్టి బిల్ సబ్మిట్ చేసిన 8 months లో మీకు సబ్సిడీ అనేది పడుతుంది 35% ఫర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. అర్బన్ బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్ అయితే 35%, అర్బన్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటే మీకు 20%. ఇందులో మళ్ళీ మీకు క్యాస్ట్ ఇవి కూడా ఉంటాయి అనమాట. క్యాస్ట్ బట్టి కూడా మీకు సబ్సిడీ అనేవి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అవి మీరు చెక్ చేసుకోండి. విమెన్ క్యాస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. బట్ మాక్సిమం కేసెస్ లో విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో విమెన్ కి 35% అనేది ఎనీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయినా సరే వచ్చేస్తుంది. సో అది పెద్ద ఇష్యూ ఏం కాదు. విలేజ్ లేదా అర్బన్ అనేది మీకు సబ్సిడీ అమౌంట్ ని మీరు డిఫర్ చేస్తుంది అనమాట రెండిట్లో, విలేజ్ అండ్ అర్బన్ విషయంలో. సో ఇవన్నీ నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒకసారి లిస్ట్ ని మళ్ళీ కావాలంటే ఇక్కడ మీకు పెడతాను నేను. ఆ డాక్యుమెంట్ లిస్టేషన్ అంతా మీరు ఏ డాక్యుమెంటేషన్ కావాలో మొత్తం లిస్ట్ ఇక్కడ పెడుతున్నాను. సో ఇది కాకుండా మరి ఎంత అమౌంట్ పెట్టాలండి? అసలు మేము కొత్తగా లోన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మెటీరియల్ కి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని కూడా మనం లోన్ లో పెట్టొచ్చా? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. నాకు మాక్సిమం కాల్స్ కూడా దాంట్లోంచి వస్తుంటాయి. సో మాక్సిమం నేనేమంటానంటే మీకు ఈ బ్యాంక్ లోన్కి వెళ్ళే కండిషన్ లో ఓన్లీ మిషన్ వరకు మీరు లోన్ పెట్టుకోండి. ఇంకా అదర్ దాన్ మెటీరియల్ కోసం మీరు అడిషనల్ లోన్ అంటే షెడ్ గానో లేకపోతే డెకరేషన్ గానో లేకపోతే లోపల ఇంటీరియర్ గానో వీటన్నిటిని మీరు మళ్ళీ లోన్ లో జత చేయొద్దు. అంటే మీకు లోన్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది అనమాట. దానికి మళ్ళీ జిఎస్టీ అనేది వాళ్ళు మళ్ళీ బ్యాంక్ వాళ్ళు అడగటం అన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ఓన్లీ మిషన్ కే వెళ్ళండి. కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ లో ఒక బెటర్ బ్యూటీ ఏంటంటే మీకు మెటీరియల్ అనేది చాలా లో కాస్ట్, బిలో 5,000 ఉంటుంది. అరౌండ్ 3,000 to 4,000 కి మీకు మెటీరియల్ కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అసలు మెటీరియల్ కోసం మీరు ఏం వరీ అవ్వాల్సిన పని లేదు. మనకి ఆల్రెడీ తెలుసు, మన కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ లో మనం త్రిబుల్ ఆల్రెడీ మాక్సిమం మెటీరియల్ మీకు అందజేస్తుంది. ఒకవేళ మీరు మెటీరియల్ తీసుకోవాల్సి వచ్చినా కూడా బెస్ట్ ప్రైస్ లో బడ్జెట్ రేట్ లోనే మీకు సబ్సిడీ రేట్ లోనే మీకు మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది. సో మెటీరియల్ కోసం అసలు ఆలోచించకండి. అడిషనల్ మెటీరియల్ ఏమైనా అవసరం ఉంటుందా ఏమని చెప్పేసి దానికోసం అసలు ఆలోచించకండి. ఓన్లీ మిషన్ పరంగా మీరు లోన్ కి ప్రాసెస్ చేయండి. ఓన్లీ మిషన్ పరంగా లోన్ ప్రాసెస్ చేయడం ఏంటంటే మీకు జిఎస్టీ ఈజీ అవుతుంది, జిఎస్టీ బిల్ సబ్మిషన్ ఈజీ అవుతుంది. ఫర్దర్ గా మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. లోన్ ప్రాసెస్ కూడా తొందరగా అవుతుంది. ఓన్లీ మిషన్ అనేసరికి లోన్ ప్రాసెస్ కూడా తొందరగా అవుతుంది. సో అదర్ దాన్ మిషనరీ మీరు అంటే మెటీరియల్ కోసమనో ఇంకో దానికోసమనో మళ్ళీ మీరు అడిషనల్ జిఎస్టీ బిల్ పెట్టడం లేదా జిఎస్టీ కొటేషన్స్ పెట్టడం వల్ల మీకు లోన్ ప్రాసెస్ అనేది మళ్ళీ ఇంకొంచెం డిలే అవుతుంది. సో ఈ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ తో ఇవన్నీ మీరు ఒక దగ్గర ఒక కేటలాగ్ లో ఒక ఫైల్ చేసుకోండి. బ్యాంక్ వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఒక జిరాక్స్ కాపీ లాగా పెట్టుకోండి. అండ్ నేను చెప్పినట్టు ఓన్లీ మిషన్ తగ్గినట్టుగానే మీరు కొటేషన్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. కొటేషన్ మిషన్ వరకు తీసుకోండి అండ్ బిల్ కూడా అంతవరకే తీసుకోండి. మీకు ఈజీగా లోన్ ప్రాసెస్ అనేది క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. అంటే జంజాటం లేకుండా టెన్షన్ లేకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇది కాకుండా ఎంత అమౌంట్ మనం పెట్టాలంటే మన లోన్కి వెళ్ళే కండిషన్ ఉంటే జనరల్ ఏంటంటే మామూలుగా రెగ్యులర్ లోన్స్ అయితే మీకు 25% వరకు అడుగుతారండి. టోటల్ లోన్ అమౌంట్ లో 25% వరకు కూడా అడగడానికి ఛాన్స్ ఉంది బ్యాంక్ వాళ్ళు. ఒకవేళ మీరు పిఎంఈజిపి లోన్ కనుక వెళ్తే మాత్రం చాలా తక్కువ ఉంటుందండి. అరౌండ్ 20,000 25,000 లో బిల్లో కూడా మీకు క్యాపిటల్ అమౌంట్ మీరు పెట్టగలిగితే చాలు. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా మీకు బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ ద్వారానే మీకు అందిస్తారు. సో 20-25,000 లోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఇది ట్రూ అండి. ఎస్పెషల్లీ పిఎంఈజిపి స్కీమ్ లో మీరు జస్ట్ 20,000 రూపీస్ తోనే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. సో ఇది టోటల్ గా ఈ పర్టికులర్ వీడియోలో. ఇన్ కేస్ మీది ఈ కండిషన్స్ కాదండి, మాకు లోన్ కండిషన్స్ లేట్ అవుతున్నాయి అనే కండిషన్స్ లో మీరు డైరెక్ట్ గా మీరు పర్సనల్ లోన్ యూజ్ చేసి కానీ గోల్డ్ లోన్ యూజ్ చేసి కానీ కూడా మీరు మిషన్స్ అనేవి అవైల్ చేసుకోవచ్చు. మీకు తెలుసు గోల్డ్ లోన్ అంటే అన్నిటికన్నా అన్ని బిజినెస్ లోన్స్ కన్నా కూడా గోల్డ్ లోన్ అనేది చాలా తక్కువ. మీకు 7% 8% లోపే మీకు వచ్చేస్తుంది. సో మీరు డైరెక్ట్ గా క్యాష్ కట్టి తీసుకునే కండిషన్స్ లో రెండు ఆప్షన్స్ ఏంటంటే మన కంపెనీ కూడా
మీ డైరెక్ట్ క్యాష్ కండిషన్స్లో బెటర్ ఆఫర్స్ని అవైల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం సేమ్ వారంటీ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూస్తున్నందుకు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు టోటల్గా కాల్ చేయండి.